హాయ్ అండి. ఇవాళ అయితే మనం గోంగూరతో నిలువ పచ్చడి అయితే చేసుకుందాం. వచ్చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను 6 గోంగూర కట్టలు అయితే తీసుకుంటున్నాను. ఈ 6 గోంగూర కట్టలు చిన్నవి. వీటిని ఆకులు శుభ్రం చేసుకొని ఎండలో 2 అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 50 గ్రామ్స్ ఎండుమిర్చి అయితే తీసుకొని ఇలా తుంచి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో ఒక గంటె ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర అంతా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత అందులోనే గోంగూర, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 గంటెలు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేసుకొని ఇంగువ కూడా వేసుకొని మిక్స్ చేసి పోపు చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత మనం ఈ గోంగూరని ఇందులో యాడ్ చేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ.